కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని, విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేగొండ మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో సుమారు 2,30,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలను ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అనిరుద్ధ్ కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ నరసింహ అతిథులను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. చేగుంటలో డిగ్రీ కళాశాల అవసరమని, చేగుంట మండల కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు అయితే ఎడ్యుకేషన్ హబ్ అవుతుందని, డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సి వస్తుందన్నారు. సగం మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువు మధ్యలోనే మానేస్తున్నారని మంత్రికి కోరారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు మంత్రి వెంకటస్వామిలు మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను కూడా రాణించాలని, క్రీడలో క్రమశిక్షణ నేర్పిస్తాయన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం వైపు ప్రయాణించాల్సిన, మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగాలని తెలిపారు. విద్య నేర్పిన గురువులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకూడదని, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసింహ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా విద్యాధికారి రాజు, ఆర్డీఓ బావయ్య, మండల విద్యాధికారి నీరజ, తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీ చేగుంటలో ఉన్న కొత్త బ్లాక్ మనం ఇనాగ్రేట్ చేస్తున్నాము. సో ఇక్కడ 2 కేజీబీవీ నడుస్తున్నాయి మనకి. సో కేజీబీవీ నార్సింగ్ గురించి కూడా డిఓ గారు ఆల్రెడీ చెప్పారు. కానీ ఇది మొత్తం బ్లాక్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడే ఉన్న జూనియర్ కాలేజ్ కానీ కేజీబీవీ నార్సింగ్ పిల్లలకి కూడా మనం అకామిడేట్ చేసి మీకు ఇంతకుముందు ఉన్న ఇష్యూస్కి మనం హ్యాండిల్ చేయొచ్చు. సార్ ఐ రీసెంట్లీ విజిటెడ్ దిస్ కేజీబీవీ. సో అప్పుడే వాళ్ళు హైలైట్ చేశారు కాబట్టి ఐ వాజ్ రిక్వెస్టింగ్ ఇది కొత్తగా మనం ఇనాగ్రేట్ చేస్తాం. సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ ద స్టూడెంట్స్. సో పిల్లలతో మాట్లాడేటప్పుడు దే ఆర్ క్వైట్ యాక్టివ్ సార్. వాళ్ళకి ఉన్న ఎడ్యుకేషన్ కానీ, స్పోర్ట్స్ కానీ అన్ని రకంగా దే ఆర్ ఫోకసింగ్. దీంతో పాటు డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఈసారి మనం ఫోకస్ చేస్తున్నాము. కేజీబీలో ఆన్ అకాడమీతో టైఅప్ అయి వాళ్ళకి కూడా ప్రతి సబ్జెక్ట్కి స్పెషల్ లెక్చర్స్ ఇస్తున్నాము. దాని తర్వాత అయినప్పుడు దే ఆర్ గివింగ్ అ టెస్ట్ ఆల్సో. సో దట్ ఎంత వాళ్ళు నేర్చుకున్నారు, వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ దట్ దే హావ్ టేకన్, అది కూడా మనం చేస్తున్నాం. పిల్లలకి జస్ట్ ఒకటే రిక్వెస్ట్, మీరు మీకున్న ఫెసిలిటీస్ మంచి యూజ్ చేయాలి, మంచిగా చదవాలి, అది ఫోకస్ ఉండాలి మాత్రమే. జనరల్గా టీచర్స్ అది ఏం అడుగుతున్నారు, అమ్మాయిలు ఉన్నారు ప్రొటెక్షన్ ఏం లేదు మనకు చిత్రాన్ని మోటివేట్ మంచి మోటివేషనల్ స్పీచ్ ఎంపీ గారు ఇచ్చినారు. మీరందరూ కూడా దాన్ని ఫాలో చేయాలి. నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు నీకు ఏం ఉండాలి, ఇట్లా చేయాలని నాకు చెప్పలేదు. కానీ కొడుతుండే మంచిగా చదువుకోవాలని కొడుతుండే. కానీ మీకు ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ వచ్చింది, కొత్త లర్నింగ్, ఈ లర్నింగ్ చేస్తూ మనం ఏదైనా చేయాలి. కానీ మేమందరూ కూడా 2 విషయాలు గమనించాలి. ఒకటి గోల్ ఉండాలి, దాని గురించి కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి. క్రమశిక్షణ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్చ్యూ అన్నమాట. మనమందరము డిసిప్లిన్గా ఉంటే మీరు ప్రపంచంలో అందరు పెద్ద లీడర్స్ ఎవరైనా తీసుకోండి, అబ్దుల్ కలాం గారు తీసుకోండి, బిల్ గేట్స్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణతో చదువుకుని క్రమశిక్షణతో పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. చాలా మంచిగా అనిపించింది. అందరూ కూడా మా ప్రిన్సిపల్ గారు మంచిగా చదివిస్తున్నారు, మా టీచర్లు మంచిగా చదువుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు టీచర్లను మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళందరూ మన ఫౌండేషన్ క్రియేట్ చేస్తారు, ఫౌండేషన్ ప్రిపేర్ చేస్తారు. మనకు మంచిగా ఫ్యూచర్లో మంచిగా ఎదగాలంటే మన టీచర్లే మనకు ఇది ప్రిపేర్ చేస్తారు. తర్వాత పేరెంట్స్ని మర్చిపోదు. ఎందుకంటే మీరు వాళ్ళు కష్టపడి వారికి ఆర్థికంగా మంచిగా ఉన్నా లేకున్నా మనందరికీ మంచి స్కూళ్ళలో పంపిస్తారు. ఇప్పుడు డిఓ గారు చెప్పింది కదా, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మీకు ₹1,00,000 ఖర్చు పెడుతుంది. ₹1,00,000 ఖర్చు పెడుతుందంటే మీకు అడ్వాంటేజే కదా, మంచిగా చదువుకోనికి. సో మీకు ఏం భారం లేదు మీ మీద. అమ్మ నాన్న కూడా వాళ్ళ పైన భారం ఉంటుంది, మేము మాకు చదివిస్తున్నారని చెప్పి మీకు ఆ ఆలోచన ఉండదు. కానీ ఏం ఆలోచన ఉండాలి, ఆ గోల్ నేర్చుకోవాలని చెప్పి ఆలోచన. ఆ గోల్తో పాటు ఇంకోటి కూడా నేర్చుకోవాలి మీరు అందరూ కూడా. ఎవరికి లేదా
వెరీ గుడ్ కాదు, వెరీ బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే రేపు 33% రిజర్వేషన్ వస్తుంది. అన్నింటిలో సగం అని చెప్తారు, ఆకాశంలో సగం అని చెప్తారు. అవునా? మీరు మాకంటే బాగా ఓర్పుతో ఉంటారని చెప్తారు, బాగా ఆలోచించగలుగుతారని చెప్తారు. అందుకని దయచేసి భవిష్యత్తులో రాజకీయం కూడా ఒక మంచి ప్రొఫెషన్. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా భవిష్యత్తులో రాజకీయాలకు రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆకాంక్షిస్తాను. రాజకీయాలు పెడే కావాలి. ఇక్కడ కూర్చున్న సార్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లోనే చదువుకున్నాడు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చాడు. మేమంతా వేరు వేరు ప్రొఫెషన్లలో బాగా చదువుకొని కూడా రాజకీయాల్లోకి వచ్చాం. ఎందుకంటే డాక్టర్, ఇంజనీర్ ఇట్లాంటి వాడికి కాకుండా సమాజానికి సేవ చేయాలంటే మీ దగ్గర నుంచే మార్పు రావాలి. కాలం మారుతూ ఉంది, విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి, ఆకాంక్షలు మారుతున్నాయి. మీ మారినటువంటి దానికి అనుగుణంగా మీ కరికులం కూడా మారాలి. ఎంతసేపు ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య పోయినమా, ఎంసెట్ రాసినమా, డాక్టర్ అయిందా, ఇంజనీరింగ్ అయిందా, ఇది కాదు జీవితం అంటే. జీవితం మీకు చాలా నేర్చుకోవాల్సింది. అందుకని దయచేసి మీకు ఏది నచ్చుతుంది, మీకు ఏ వృత్తిని మీరు ఒక గోల్ పెట్టుకుంటే ఫస్ట్ ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. నేను దుబాకకి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను అనుకోండి, అది ఒక గోల్ అంతే, అట్లా పెట్టుకోండి. బలావత్ పూర్ణ పేరు విన్నారా ఎవరన్నా? ఇల్లేదా? సో మీ సోషల్ టీచర్కి పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బలావత్ పూర్ణ అని మీలాగానే ఒక అమ్మాయి నిజామాబాద్ జిల్లా హాస్టల్లో ఉండి వచ్చింది. ఏమనుకుంది అమ్మాయి? పర్వతారోహణ చేయాలనుకుంది. పంపిస్తారా ఆడపిల్లని పర్వతారోహణ చేయాలంటే? పంపరు. కానీ టీచర్లు ఎంకరేజ్ చేసింది. సో బలావత్ పూర్ణ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక పర్వతాన్ని ఎక్కి 10th క్లాస్లో ఒక రికార్డ్ సృష్టించింది. అవునా? మరి మీకేం తప్పైంది? మీ టీచర్లు బాగున్నారు, మీ కలెక్టర్ గారు బాగున్నారు, అందరు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి మీకు కూడా గోల్ ఉండాలి కదా. బాగా చదువుకొని డాక్టర్ అయితేనే గోల్ అన్నట్టు కాదు. మీకు ఇది జరిగినట్టు ఇంకొక అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? మీకు ఇది జరిగినట్టు ఒక అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చింది. అమ్మాయికి బాక్సింగ్ చేయాలని కోరుతుంది. ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తామంటే అమ్మ నాన్న ఒప్పుకుంటారు. ఏమంటారు? ముక్కు పగులుతుంది, ముఖం పగులుతుంది, ఆడపిల్లలు నీకు ఎందుకే పెళ్లి కాదు అంటారు. కానీ నిఖిత్ జరిగిన వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించి నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో ప్రపంచ బాక్సింగ్ లో ఒక మెడల్ తీసుకొని వచ్చి దేశ ప్రధాని గారితో ఆడైనా వీడైనా అత్తగారింటికైనా అమ్మగారింటికైనా ఎడ్యుకేషన్ బాగా నేర్చుకొని మీరు ఎప్పుడైతే బాగా నేర్చుకున్నారో ఇంటి కుటుంబం బాగుంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ లో బాగా ప్రిపేర్ అయిన పిల్లలు చదువు చెప్పగలుగుతారు కదా. అక్కడైనా ఇక్కడైనా అమ్మగారైనా అత్తగారైనా ఆడపిల్లైనా అన్ని ఆనే వస్తాయి కదా. ఏదైనా కానీ ఆ పేరుతోనే వస్తుంది. అందుకోసానికే మీరు బాగా ధైర్యం ఉండాలి, మంచి చదువుకోవాలి. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు వాళ్ళని చాలా అయోమయంలో ఉన్నారు. టీచర్స్ కూడా నేను ఏం చెప్తా ఉన్నాను అంటే ప్రతి ఒక్కరికి కెరీర్ గైడెన్స్ ఇస్తాం. మీకు ఆఫ్టర్ 10th తర్వాత ఏం చదవాలి, ఎక్కడ పోవాలి, ఏ విధంగా పోవాలి, డ్యూటీ వచ్చిన దాకా మీకు ఏదైనా జాబ్ వచ్చిన దాకా కలెక్టర్ కావాలన్నా, లేకపోతే ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ కావాలన్నా, లేదా లీడర్ కావాలన్నా, లీడర్ దగ్గర పిఎస్ కావాలన్నా, లేదా ఎకరాల్లో పోయి రాయబారి కావాలన్నా, ఇట్లా అన్ని దాంట్లో ఎస్ఆర్ బస్ అని దాంట్లో దాని వెబ్సైట్లో ఉంటాయి. బుక్ కూడా ఇస్తాం మీ అందరికీ. అదొక టీచర్ ఏంటంటే మీకు అందరికీ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ దీనిగా కేజీబీవీ నడుస్తూ ఉన్నది. ధైర్యంగా మీరు ఇల్లు వదిలేసి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. నివసిస్తున్నప్పుడు మీకు ఏంటంటే మీ పేరెంట్స్ లేకుండా టీచర్స్ పేరెంట్స్ కన్నా ఎక్కువ శ్రద్ధగా చూస్తూ ఉన్నారు. శ్రద్ధగా చూసినప్పుడు ఇప్పుడు వరకు కలెక్టర్ గారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే బాగా చదువుకొని గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇచ్చి ఊరు పేరు నిలబెట్టాలి, మన జిల్లా పేరు నిలబెట్టాలంటే ఒక 1,08,000 మీకు అయితే ఉన్నది. మీ పిల్లలు మీ తల్లిదండ్రులు అమౌంట్ పే చేయకుండా గవర్నమెంట్ పే చేసుకుంటా టీచర్స్ మీకు స్టడీ చెప్పినప్పుడు దాన్ని ఆలోచన చేసుకొని ఎట్టి బస్సులో కంకణం కట్టుకొని మా స్కూల్ పేరు తెప్పిస్తాను, నేను ఒక కలెక్టర్ అవుతాను, ఒక యాక్టర్ అవుతాను, ఒక లీడర్ అవుతాను, లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఎందుకంటే మేమిద్దరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేమిద్దరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఈ స్థితికి వచ్చాము. గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్ తేడా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్ నాలెడ్జ్ వస్తుంది.